హాయ్ గైస్, ఈ వీడియోలో ఫారెన్ కీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫారెన్ కీ అనేది చాలా ఇంపార్టెంట్ కీ. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రైమరీ కీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఫారెన్ కీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫారెన్ కీ అనేది ఎందుకంటే ఇంపార్టెంట్. సో మనకి ప్రైమరీ కీ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక పర్టికులర్ టేబుల్లో ఉన్న ఒక పర్టికులర్ డేటాని యూనిక్గా అంటే స్పెసిఫిక్గా మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అన్నమాట ప్రైమరీ కీ అనేది. ఎందుకంటే ప్రైమరీ కీలో డూప్లికేట్ వాల్యూస్ అలాంటివి ఏమి ఉండవు. సో ఫారెన్ కీ అంటే ఏంటంటే ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అన్నమాట. అసలు ఫారెన్ కీ అంటే ఏంటంటే, సో ఒక కాలమ్ని మనం ఫారెన్ కీ కింద క్రియేట్ చేస్తే మనం ఈ ఫారెన్ కీకి ఒక ప్రైమరీ కీని లింక్ చేసుకోవాలన్నమాట. అంటే వేరే ఒక టేబుల్కి ఉన్న ప్రైమరీ కీని లింక్ చేసుకుని, సో అప్పుడు ఏమవుద్దంటే ఆ ఫారెన్ కీలో ఉన్న కాలమ్స్లో ఓన్లీ ప్రైమరీ కీలో ఉన్న డేటా మాత్రమే మనం ఇందులో ఇన్సర్ట్ చేయగలం. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారెన్ కీ అంటే ఏంటంటే, ఒక ప్రైమరీ కీ మీద ప్రైమరీ కీకి రిఫరెన్స్ చేస్తుంది అన్నమాట. రిఫరెన్స్ చేసి, సో ఒక ప్రైమరీ కీకి ఒక ఫారెన్ కీ రిఫరెన్స్ చేస్తుంది అన్నమాట. అది ఎలాగో మీకు ఒకసారి పిక్చర్ యూజ్ చేసుకుని ఇప్పుడు చెప్తాను. సో మనకి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి, సర్టిఫికేట్ టేబుల్ అని చెప్పి రెండు టేబుల్స్ ఉన్నాయి కదా. ఈ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్కి సంబంధించిన డేటా, అలాగే ఈ సర్టిఫికేట్ టేబుల్లో మనకి సర్టిఫికేట్కి సంబంధించిన డేటా, మనకి సెమిస్టర్కి ప్రతి సెమిస్టర్కి ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్కి సంబంధించిన ఐడి ఇలా ఉన్నాయి కదా ఇక్కడ డేటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో అక్కడ చూడండి స్టూడెంట్ టేబుల్ ఇది, అలాగే సర్టిఫికేట్ టేబుల్ కదా. సో ఇప్పుడు నేను సర్టిఫికేట్ లాగ్ అని చెప్పి ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సర్టిఫికేట్ లాగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బీటెక్లో మనకి సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదా. ప్రతి సెమిస్టర్కి సర్టిఫికేట్స్ తీసుకుంటాం వచ్చినప్పుడు, అంటే 1 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అలా మనం సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, ఒక బుక్లో మనం అక్కడ సైన్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తాం. అంటే ఏంటి, మన సైన్ పెట్టి ఆ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం సర్టిఫికేట్ ఐడి రాస్తాం కదా. సో ఆ డేట్ కూడా రాస్తాం కదా. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్కి సంబంధించిన టేబుల్ ఇది, అలాగే సర్టిఫికేట్ సంబంధించిన టేబుల్ ఇది. ఇప్పుడు సర్టిఫికేట్ లాగ్ అంటే మనం సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నాం అనే డేటా అనేది ఈ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే student_id అని చెప్పి దీనికి ఒక కాలం ఉంది, అలాగే certificate_id అని చెప్పి ఒక కాలం ఉంది, అలాగే రిసీవ్డ్ డేట్ అని చెప్పి ఒక కాలం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ 1 అనే ఒక అతను సర్టిఫికేట్ 101 అనే సర్టిఫికేట్ని తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడంటే ఒక పర్టికులర్ డేట్లో తీసుకున్నాడు కదా. సో ఇలా డేటా అంతా అనేది ఈ సర్టిఫికేట్ లాగ్ టేబుల్లో స్టోర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫారెన్ కీ అంటే ఏంటంటే, ఇక్కడ చూసారు కదా, ఈ స్టూడెంట్ ఐడిలో ఓన్లీ ఈ స్టూడెంట్స్కి సంబంధించిన డేటా ఉండాలి. అంటే స్టూడెంట్ ఐడి, ఈ ఐడి ఉంది కదా. సో ఈ స్టూడెంట్ టేబుల్లో ఈ ఐడి ఉంది కదా, 1, 2, 3 అని చెప్పి 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో ఈ 3 స్టూడెంట్స్ సంబంధించిన డేటా స్టోర్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు స్టూడెంట్ 4 అనేవాడు లేడు, అంటే స్టూడెంట్ ఐడి 4తో ఎవరు లేరు ఇందులో ప్రస్తుతానికి. సో ఐడి నెంబర్ 4తో ఏ స్టూడెంట్ లేడు. అలాంటప్పుడు ఇందులోకి మనం 4 అని చెప్పి వాల్యూస్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అన్నమాట. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ ఐడి ఉంది కదా. సో ఇక్కడ 101 అనేది ఎన్నిసార్లు రావచ్చు. కాకపోతే ఇక్కడ 101 నుంచి 108 వరకు ఐడీస్ ఉన్నాయి కదా ఈ సర్టిఫికేట్ టేబుల్లో. అంతేగాని 109 లేదు, 110 లేదు. సో ఎప్పుడైనా సరే నేను డైరెక్ట్గా 109, 110 అని చెప్పి ఇందులో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనకి ఎందుకు అవ్వదన్నమాట. ఎందుకంటే ఈ ఫారెన్ కీ అన్నమాట. ఈ ఫారెన్ కీ, ఈ certificate_id ఉంది కదా, ఇది ఫారెన్ కీ. దేనికి ఫారెన్ కీ అంటే ఈ సర్టిఫికేట్ టేబుల్ ప్రైమరీ కీకి ఫారెన్ కీ అన్నమాట. అంటే ఏంటంటే, సో ఒకసారి మీకు డ్రా చేస్తాను. సో ఇక్కడ ఉంది కదా ఈ సర్టిఫికేట్ ఐడి ఉంది కదా, ఈ సర్టిఫికేట్ ఐడి దీనికి ఈ ప్రైమరీ కీకి ఫారెన్ కీ అన్నమాట. ఈ ప్రైమరీ కీకి ఇది ఫారెన్ కీ. అలాగే ఈ స్టూడెంట్ ఐడి ఉంది కదా, ఈ స్టూడెంట్ ఐడి అనేది ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఈ ప్రైమరీ కీకి, ఇది ప్రైమరీ కీ కదా, ఈ ప్రైమరీ కీకి ఫారెన్ కీ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఇందులో ఉన్న డేటా మాత్రమే మనం ఇందులో ఇన్సర్ట్ చేయగలం. మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ టైమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఫస్ట్ సెమిస్టర్ సర్టిఫికేట్ తీసుకుంటాను. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ సర్టిఫికేట్ వస్తే నేను అది కూడా తీసుకుంటాను. తర్వాత నెల రోజులు, సంవత్సరం పోయిన తర్వాత థర్డ్ ఇయర్ సెమిస్టర్ సర్టిఫికేట్ వస్తే అది కూడా నేను తీసుకుంటాను. అంటే దాని అర్థం ఏంటి, నేనే మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటాను.
అంతేగాని నా ప్లేస్లో వేరే ఒకడు ఎవడో స్టూడెంట్ ఐడి నెంబర్ 4తో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి నెంబర్ 4తో ఎవరు లేరు స్టూడెంట్ ప్రస్తుతానికి మన కాలేజీలో. సో ఐడి నెంబర్ 4తో ఎవడన్నా వచ్చి నేను సర్టిఫికేట్ తీసుకుంటాను అని చెప్పి నా డేటా ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేయమంటే ఎవరు చేయడానికి కుదరదు అన్నమాట. ఎందుకు కుదరదు అంటే ఫారెన్ కీకి లింక్డ్ అన్నమాట. సో ఈ ఫారెన్ కీ ఉంది కదా, ఈ ఫారెన్ కీ మనకి ఈ ప్రైమరీ కీకి లింక్డ్. అంటే దీని అర్థం ఏంటంటే ఇందులో ఉన్న డేటా మాత్రమే మనం ఇందులో రావాలి. ఇప్పుడు చూసారు కదా సర్టిఫికేట్ కూడా, ఈ సర్టిఫికేట్ ఐడి ఈ ప్రైమరీ కీ ఉంది కదా, ఈ సర్టిఫికేట్ ప్రైమరీ కీ ఈ ఫారెన్ కీ ఇక్కడ సర్టిఫికేట్ ఐడి అని చెప్పి ఒక ఫారెన్ కీకి లింక్డ్ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ మాత్రమే మనం తీసుకోగలం. అంతేగాని ఇక్కడ 109 వేస్తే నేను 109 అని చెప్పి ఇక్కడ 109 వేస్తే మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఇక్కడ నేను 109 అని చెప్పి సర్టిఫికేట్ ఐడి వేస్తే అదేమొస్తుందంటే నో సర్టిఫికేట్, దేర్ ఈజ్ నో సర్టిఫికేట్ ఆఫ్ ఐడి 109 అని మనకి ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి లింక్ చేసాం అలాగా. సో ఇది ఇంపార్టెంట్. ఇదే మాట మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫారెన్ కీకి ఒక ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీకి కనెక్ట్ చేస్తాం. సో ఆ కనెక్ట్ చేసినప్పుడు ఆ ప్రైమరీ కీలో ఉన్న డేటా మాత్రమే మనం యూజ్ చేయడానికి మనకి టేబుల్లో మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ప్రైమరీ కీలో లేని డేటాను మనం ఇన్సర్ట్ చేసుకోలేము అన్నమాట. సో ఫారెన్ కీ అర్థమైంది కదా ఎందుకు యూస్ఫుల్ అంటే. సో ఒకసారి మీకు ఇప్పుడు MySQLకి వెళ్ళి మీకు రన్ చేసి ఈ డేటా అంతా మీకు చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఫారెన్ కీ అంటే, సో ఫారెన్ కీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఓన్లీ ప్రైమరీ కీకి లింక్డ్, ఒక ప్రైమరీ కీకి లింక్ అవుద్దని చెప్పాను కదా. సో ప్రైమరీ కీ వాల్యూస్ మాత్రమే యాక్సెప్టెడ్. అలాగే నల్ వాల్యూస్ కూడా యాక్సెప్టెడ్ అన్నమాట. నల్ వాల్యూస్ యాక్సెప్టెడ్. నల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు, మళ్ళీ డూప్లికేట్ అంటే ప్రైమరీ కీలో లేని వాల్యూస్ పెట్టకూడదు. కానీ ఒక మళ్ళీ నల్ వాల్యూ ఒకటి యాక్సెప్టెడ్ అన్నమాట. మనకి ఫారెన్ కీలో గుర్తెట్టుకొని ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఇదన్నమాట ఫారెన్ కీ అనేది. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు నేను నీట్గా మన MySQL ఓపెన్ చేసి ఫారెన్ కీని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పాను కదా, ఏంటి టేబుల్. సో సర్టిఫికేట్ లాగ్ టేబుల్ అని చెప్పి వాడు క్రియేట్ చేసుకుని, అంటే ఏ స్టూడెంట్ ఎప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నాడు అని చెప్పి డేటా అనేది ఈ సర్టిఫికేట్ లాగ్ టేబుల్లో ఉంటుంది కదా. సో ఫాస్ట్గా ఈ సర్టిఫికేట్ లాగ్ టేబుల్ అని చెప్పి వాడు క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ టేబుల్ సర్టిఫికేట్ లాగ్ అని చెప్పి టేబుల్ క్రియేట్ చేస్తాను చూడండి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే స్టూడెంట్ ఐడి అని చెప్పి ఇంట్ అని చెప్పి ఇచ్చుకున్నాను. దాని తర్వాత సర్టిఫికేట్ ఐడి అని చెప్పి ఇంట్ అని చెప్పించుకున్నాను. దాని తర్వాత రిసీవ్డ్ డేట్ అని చెప్పి డేట్ ఫీల్డ్ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఫారెన్కి ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఫారెన్కి అని చెప్పి దాని తర్వాత ఇప్పుడు ఫారెన్కి దేని మీద క్రియేట్ చేస్తున్నాను, స్టూడెంట్ _ID. సో స్టూడెంట్ _ID అని చెప్పి ఫారెన్కి క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత రిఫరెన్సెస్ చూడండి, నేను టైప్ చేస్తాను. రిఫరెన్సెస్ దేన్ని రిఫరెన్స్ చేస్తుంది, స్టూడెంట్ _ID అని చెప్పి స్టూడెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ. సో స్టూడెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఏంటి, స్టూడెంట్ ఆఫ్ ఐడి అనేదే కదా మన స్టూడెంట్ టేబుల్లో ఐడి అనేదే కదా ప్రైమరీ కీ. సో దాన్ని రిఫరెన్స్ చేస్తుంది అన్నమాట స్టూడెంట్ _ID అనేది. దాని తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్ ఐడి కూడా ఫారెన్ కీకి క్రియేట్ చేస్తున్నాను. సో ఫారిన్ కీ అని చెప్పి సర్టిఫికేట్ _ID దేన్ని రిఫరెన్స్ చేస్తుంది, ఇది సర్టిఫికేట్లో ఉన్న ప్రైమరీ కీ ఏంటి, సర్టిఫికేట్ ఐడి. సో రిఫరెన్సెస్ సర్టిఫికేట్ ఐడి. సో మనకి నీట్గా రెండు ఫారెన్ కీస్ నీట్గా క్రియేట్ చేసాను చూసారు కదా. సో అంటే రిఫరెన్స్ చేస్తాయి అన్నమాట. రిఫరెన్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ స్టూడెంట్ ప్రైమరీ కీ ఐడి ఉంది కదా, ఈ స్టూడెంట్లో ఉన్న ఐడిలో ఉన్న డేటా మాత్రమే మనం ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఐడిలో ఉన్న డేటా మాత్రమే స్టూడెంట్ _ID అనే కాలంలో యాడ్ చేయగలం. అలాగే ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఐడిలో ఉన్న డేటా మాత్రమే మనకి సర్టిఫికేట్ _ID అనే కాలంలో మనం ఆ డేటా యాడ్ చేయగలం అన్నమాట. అంటే బయట డేటా యాడ్ చేయలేము. సో ఇదన్నమాట ఫారెన్ కీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే విధానం, సింటాక్స్. సో దీని తర్వాత ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ టిక్ సింబల్ వచ్చింది కదా, నీట్గా రన్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇక్కడ అప్డేట్ చేసి టేబుల్స్ చూసారు కదా, ఇక్కడ మొత్తం 3 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్టూడెంట్ టేబుల్, తర్వాత సర్టిఫికేట్ టేబుల్. సో ఒకసారి స్టూడెంట్ టేబుల్లో ఒకసారి ఎక్స్పాండ్ చేస్తాను. అలాగే సర్టిఫికేట్ టేబుల్ కూడా ఒకసారి ఎక్స్పాండ్ చేస్తాను. సో రన్ అవుతుంది. సో
సో చూసుకున్నట్లయితే స్టూడెంట్ టేబుల్లో మీకు చూసుకున్నట్లయితే ఐడి అని చెప్పి ఇక్కడ కీ సింబల్ వచ్చిందన్నమాట. గోల్డ్ కలర్లో కీ సింబల్ వచ్చింది కదా, ఎందుకంటే ఇది ప్రైమరీ కీ అని అర్థం. చూసారు కదా, పీకే అని చెప్పి టిక్ సింబల్ వచ్చింది, అంటే టిక్ సింబల్ వచ్చిందంటే దాని అర్థం ప్రైమరీ కీ కింద క్రియేట్ అయిందని. సో అలాగే సర్టిఫికేట్ కూడా ఒకసారి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సర్టిఫికేట్ కూడా చూసారు కదా, ఐడి, ఇయర్, సెమ్. అందులో ఐడికి మళ్ళీ టిక్ సింబల్ వచ్చింది. టిక్ సింబల్ ఎందుకు వచ్చిందంటే కీ సింబల్ వచ్చిందంటే దీని అర్థం ప్రైమరీ కీ కింద కన్వర్ట్ అయిందని. దాని తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేట్ లాగ్ అని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా టేబుల్. సో ఆ టేబుల్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి, సర్టిఫికేట్ అండర్స్కోర్ ఐడి అని చెప్పి ఉంది కదా. ఇక్కడ మనకి ఫారెన్ కీస్ కాలమ్స్కి వెళ్తే మనకి ఫారెన్ కీస్ 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, సర్టిఫికేట్ లాగ్లో మన సర్టిఫికేట్ లాగ్ టేబుల్లో 2 ఫారెన్ కీస్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఒకటి ఏంటి, స్టూడెంట్కి సర్టిఫికేట్కి రెఫరెన్స్ చేస్తున్నాయి అవి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి సర్టిఫికేట్ అండర్స్కోర్ లాగ్లో 2 ఫారెన్ కీస్ క్రియేట్ చేసాం కదా. ఒకటేమో స్టూడెంట్ ప్రైమరీ కీని రెఫరెన్స్ చేస్తూ, ఇంకోటేమో సర్టిఫికేట్ ప్రైమరీ కీని రెఫరెన్స్ చేస్తూ. అదేంటో చూడండి ఒకసారి. సో ఇది కదా మనం ఫారెన్ కీస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఒకటేమో స్టూడెంట్కి, ఒకటేమో సర్టిఫికేట్కి, ఇలా కదా అయింది. సో ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్ లాగ్లో ఈ టేబుల్లో ఒకసారి డేటా ఇన్సర్ట్ చేస్తాను అన్నమాట. డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ సర్టిఫికేట్ లాగ్ అని చెప్పి వాల్యూస్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటి, స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి అంటే 1 ఇవ్వచ్చు, ఎందుకంటే 1 అనేది మనకి స్టూడెంట్ టేబుల్లో ఉంది. దాని తర్వాత సర్టిఫికేట్ ఐడి ఏంటి, 101 అంటే స్టూడెంట్ 1 అనే ఒక వ్యక్తి 101 అనే సర్టిఫికేట్ని ఎప్పుడు తీసుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ డేట్ ఇస్తాను. సో ఈ డేట్ అన్నప్పుడు తీసుకున్నాడు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇంకొక డేటా ఇన్సర్ట్ చేస్తాను 101 అని చెప్పి, ఆ స్టూడెంటే 102 అనే సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు 2020 10 28. సో ఇలా మనకి 2 తీసుకున్నాడు కదా. సో ఒకసారి ఇన్సర్ట్ చేస్తాను వాల్యూస్. సో ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ ఏంటంటే చూద్దాం. సో ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ కదా, రైట్ సింబల్ వచ్చింది, టిక్ సింబల్ వచ్చింది. ఒకసారి రన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్టిఫికేట్ లాగ్. సో ఒకసారి 1 సెకండ్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 101 డేటు, స్టూడెంట్ ఐడి 1 102 మళ్ళీ డేటు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం స్టూడెంట్ 1 2 3 అని 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ 4ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే స్టూడెంట్ 4ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే స్టూడెంట్ 4 అనే వ్యక్తి లేడు స్టూడెంట్ టేబుల్లో. మనకి అదే లింక్ చేసాం కదా, మన స్టూడెంట్ అండర్స్కోర్ ఐడిని మనకి స్టూడెంట్ టేబుల్ ఉన్న ప్రైమరీ కీకి లింక్ చేసాం కదా. అందులో 4 అనే ఒక వ్యక్తి లేడు, అంటే 4 అనే ఒక ఐడితో వ్యక్తి లేడు. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి యాడ్ చేద్దామని చూస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రాలేదు ఎర్రర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ వచ్చింది కదా. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఏమంటుందంటే కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో ఏ ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఫెయిల్డ్. అంటే ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఫెయిల్ అయిందంట. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనకి స్టూడెంట్ ఐడి 4 లేడు మనకి స్టూడెంట్ టేబుల్లో లేకుండా మనకి ఫారెన్ కీ కాబట్టి మనం ఇన్సర్ట్ చేయలేము అన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేద్దాం చూసాం కానీ ఆ డేటా లేదు. ఇక్కడ 4 అనే వ్యక్తి లేడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే వ్యక్తి ఉంటాడు. 3 అనే వ్యక్తి మనకి 3 అనే ఐడితో స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నమాట మనకి ఫారెన్ కీ వాళ్ళ యూజ్ ఏంటంటే ప్రైమరీ కీలో లేని వాల్యూస్ మనం యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేయలేము. మనకి పర్ఫెక్ట్ మనకి రిలేషన్ వచ్చింది కదా. సో మనకి ఎప్పుడైనా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే నువ్వు స్టూడెంట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. అంతేగాని నేను 5-1 సెమిస్టర్ అని చెప్పి మనకి బీటెక్లో 4 ఇయర్స్ ఉంటాయి. అంతేగాని 5th ఇయర్ అని చెప్పి ఫిఫ్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ సర్టిఫికేట్ కావాలంటే మనకి రాదు, ఎందుకంటే మనకి అది ఎగ్జిస్టెన్స్ లేదు. సో అందుకని మనకి ఫారెన్ కీస్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒక పర్టికులర్ రిలేషన్ బేస్ చేసుకుని మనం డేటా ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్ ఉంది, డేట్ ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, డేట్ దేనికి రిలేషన్ కాదు. ఇక్కడ నేను 31 ఇచ్చినా 32 38 ఇచ్చినా ఇక్కడ 38 అనేది అసలు మంత్లో లేదు, కానీ ఇక్కడ నేను ఇచ్చినా అది యాక్సెప్ట్ చేసుకుంటుంది అన్నమాట. అది అంటే మనకి ఏదో ఒక వాల్యూ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ డేట్ అనేది. కాకపోతే ఇక్కడ ఈ స్టూడెంట్ ఐడి ఒకటి, ఈ సర్టిఫికేట్ ఐడి ఒకటి మాత్రం నేను పర్టికులర్గా
మనకి కనెక్ట్ చేసిన డేటాలోనే ఉంటేనే మనం ఇక్కడ యాడ్ చేయగలం, అంతేగాని ఏ డేటా పడితే ఆ డేటా యాడ్ చేయలేం. సో ఫారెన్ కీ అంటే అర్థమైంది కదా. సో ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీకి కనెక్ట్ చేస్తాము. ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేయకుండా యూజర్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అన్నమాట. ఇన్వాలిడ్ డేటా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఏది పడితే అది ఇవ్వకుండా ఓన్లీ స్టూడెంట్లో ఉన్న సంబంధించిన డేటా మాత్రమే ఇవ్వగలం. సో ఫారెన్ కీ అంటే అర్థమైంది కదా. ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీకి లింక్ చేసుకుంటాము. అండ్ ఫారెన్ కీలో నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంటి, ఒకే స్టూడెంట్ మల్టిపుల్ టైమ్స్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు కదా. అప్పుడు స్టూడెంట్ 1 వస్తాడు, మళ్ళీ స్టూడెంట్ 1 వచ్చి వేరే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఫారెన్ కీలో డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్టెడ్, నల్ వాల్యూస్ కూడా యాక్సెప్టెడ్, కానీ డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్టెడే కానీ ప్రైమరీ కీలో ఉన్న వాల్యూస్ మాత్రమే యాక్సెప్టెడ్. అంతేగాని ఎందులో పడితే ఏ వాల్యూస్ పడితే ఆ వాల్యూస్ ఇవ్వలేం. సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి. సో మొత్తం ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పరంగా కూడా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.